హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకోబోయే కథ అమూల్యమైన బహుమతి. ఒక ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఉపన్యాసం ప్రారంభిస్తూ జేబులో నుంచి ఒక 1000 రూపాయల నోటు బయటకు తీశాడు. ఆ గదిలో కనీసం 200 మంది వరకు ఉన్నారు. ఆయన అందరినీ ఇలా అడిగాడు, ఈ 1000 రూపాయల నోటు ఎవరెవరికి కావాలి అని. అంతే, చేతులు ఒక్కొక్కటిగా పైకి లేచాయి. దాదాపు అందరూ చేతులెత్తారు. నేను మీలో ఒకరికి మాత్రమే ఈ 1000 రూపాయల నోటు ఇస్తాను, కానీ దానికి ముందు నేనొకటి చేస్తాను అంటూ ఆ నోటును చేతితో నలపటం మొదలెట్టాడు. 2 నిమిషాల తర్వాత మళ్ళీ అడిగాడు, ఇప్పుడు ఈ నోటు ఎవరికి కావాలి అని. అయినా చేతులు లేపడం ఆగలేదు. సరే అంటూ ఆయన తన చేతిలోని ముడతలు పడి నలిగిన 1000 రూపాయల నోటును కింద పడేసి బూటుకాలితో నలపడం మొదలెట్టాడు. కొద్దిసేపటి తర్వాత దాన్ని చేతిలోకి తీసుకొని ఇప్పటికీ కూడా ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. నలిగిపోయి మాసిపోయిన ఆ నోటు కోసం చేతులు లేపడం మాత్రం ఎవరూ ఆపలేదు. ప్రియమిత్రులారా, మనం ఇప్పటి వరకు ఒక విలువైన పాఠం నేర్చుకున్నాం. డబ్బుకు ఎంత చిరుగులు పడినా నలుగులు పడినా దాన్ని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే అది దాని విలువను ఎంత మాత్రం కోల్పోలేదు కాబట్టి. ఈ నోటు ఇప్పటికీ 1000 రూపాయల నోటే. ఈ నోటులాగే మన జీవితంలో మనం ఎన్నో ఒడిదుడుకులు ఎత్తుపల్లాలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మనం ఎందుకు పనికిరాని వారమని, మన బ్రతుకులు వ్యర్థమని అనుకుంటాం. కానీ ఏం జరిగినా ఏం జరగబోతున్నా మన విలువను మాత్రం కోల్పోం. మనల్ని ప్రేమించే వారికి మనం ఎల్లప్పుడూ అమూల్యమైన బహుమతులమే అని వివరించాడు ఉపన్యాసకుడు. మరుక్షణం ఆ హాలు చప్పట్లతో మారుమోగిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.